వశముందగా వచ్చాము స్వామి. పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు, పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మళయ మారుతమే వింజమరలు వీయగా, మది పులకించే మళయ మారుతమే వింజమరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం గజ్వేల్ విచారణ 62వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను బల్తరాజు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతలు తెలియజేస్తూ మేరీ అస్సంత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణ కూరపాటి విజయ్ కుమార్ రాజు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరి తలంపులు నెరవేరాలని విజయరాజ్, నిర్మల మేరీ, మాధురి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం చర్చి కాలనీ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి బాలకృతిక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, జ్ఞానం దయచేయమని కొమ్మారెడ్డి ప్రవీణ్ రెడ్డి, జ్యోతి, సల్మాన్ రెడ్డి, విజయ్ రెడ్డి, వట్టి చిన్నరెడ్డి, జోసఫ్, విజయ్ రెడ్డి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం మణికొండ విచారణ 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుమల అక్షిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని ఉడుమల సైమన్ రెడ్డి, తెరేజమ్మ, సంతోష్ రెడ్డి, జప్మాల్ రాణి, ఆరాధ్య మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం మిర్యాలగూడ విచారణ నిన్న పుట్టినరోజు జరుపుకున్న జెస్సెల్ రోస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పోకబత్తిని లూద్దమ్మకు మంచి ఆయురారోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కోడి రెక్క మరియ రోజమ్మ, శ్రీలత, బైరం ప్రకాశమ్మ, విద్యాధర్ గౌతమ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
విజయనగరం కన్నంపేట పుట్టినరోజు జరుపుకుంటున్న డేవిడ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యోసేపు, రత్నమ్మ, వేళాంగిని సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కథీడ్రల్ విచారణ. జి. స్టీఫెన్ సుందర్రాజు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎం. భాగ్యమ్మ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం తిమ్మరాయన పహాడ్ విచారణ. పుట్టి చిన్నరాయన్న ఆగ్నేసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానం, ఫాదర్ సతీష్కు సంపూర్ణ ఆరోగ్యం, పుట్టి బాలచిన్నయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ నక్షత్రం, విజయ నిర్మల, స్వర్ణలత, థామసమ్మ మనవళ్ళు, మనవాళ్ళు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం రామాంతపూర్ విచారణ. విజయరాజు గారి వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలని, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ఎల్లప్పుడూ ఈ కుటుంబంపై ఉండాలని కోరుతూ విజయరాజు, జయ, అర్చన, అంతోని, అజయ్, అర్పిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం జాడి జమాల్పూర్ విచారణ. శశాంక్కు చదువుల యందు మంచి జ్ఞానం, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కన్సిక్ గుత్తురాణులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జోజ్యనగర్ విచారణ. సచిన్ ప్రభుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం బోడుప్పల్ విచారణ. కీర్తిశేషులు మాదాను జానేస్, రాకేలమ్మ, పసల రెజీనా గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పసల ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం బంజారా హిల్స్ విచారణ. కీర్తిశేషులు గులమారి రాయపరెడ్డి, గులమారి కరోలినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను గులమారి అంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు సంతోష ఆదివారాన్ని, గౌదేతే సండే జరుపుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి తిరుసభ రానున్న క్రీస్తు రాకను, ఇది ఒక ఆనందము, పరమానందము కలిగించే సందర్భము, విశేషము, శుభవార్త అన్నది మరొకసారి గుర్తు చేస్తూ, ఈ ఆగమన కాలం అయినప్పటికీ కూడా ఆనందముతో, సంతోషంతో ఉండమని చెప్తూ ఉంది. ఈ సమయంలో ఎవరైనా హృదయ వేదనలో ఉన్నట్లయితే, బాధలలో ఉన్నట్లయితే, విచారంతో ఉన్నట్లయితే ప్రభువుకు సమర్పించండి. కృతజ్ఞత ప్రార్థనలతో మీరు ప్రార్థించండి అని పౌలు గారు ఈరోజు 2వ పట్టణంలో చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సమయంలో మనకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ మనస్సు వేదన ఉన్నా ఆ ప్రభువుకు సమర్పిస్తూ, ప్రభు వస్తున్నాడు, వస్తాడు, ఈరోజు కూడా వస్తాడు, మనల్ని మన బాధల నుండి, కష్టాల నుండి, విచారము నుండి తొలగించి శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు అనే నమ్మకంతో ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ, ప్రత్యేకించి సమయంలో మన పాపాలను ఒప్పుకుందాం. మరి ఈరోజు దివ్య బలి పూజను ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతలందరి కోసం సమర్పిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఉద్దేశాల కోసం మనందరం కూడా దేవుణ్ణి ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా రక్షకుని జన్మదినమును జరుపుకొను నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొన మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. దేవుడు నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. జఫానియా గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 18 వరకు వచనములు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయంతో సంతసింపము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు, కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, ఆయన బలము వలన నీకు విజయం కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమునందు వలె ఆనందించును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించితిని, నీ అవమానమును తుదముట్టించితిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు, మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలుల పవిత్ర దేవుడు, మహాగణుడు సుమా. మహాగణుడు సుమా. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. అందరూ మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు దేవుడు, మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు దేవుడు, మహాగణుడు సుమా. మహాగణుడు సుమా. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయమును అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. అందరూ మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు, మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలీల పవిత్ర దేవుడు, మహాగణుడు సుమా. మహాగణుడు సుమా. ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు. 2వ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుంచి 7 వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ
ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నా యందు నడచిన చీకటి ఉండదుగా, మీరు నా యందు నడచిన చీకటి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 3 వచనాలు 10 నుండి 18 వరకు. అందుకు జనులు, మేము ఏమి చేయవలయను అని యోహానును ప్రశ్నించగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇయ్యవలెను, భోజన పదార్థాలు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బాప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయించబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలయను అని ప్రశ్నించా, బలాత్కారముగా గాని అన్యాయారోపణ వలన గాని ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పరుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది చూచిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మేము పవిత్రాత్మతో అగ్నితో జ్ఞాన స్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరుని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఈరోజు గౌదేతే సండేగా అనగా సంతోష ఆదివారము, ఆనంద ఆదివారంగా శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనము ఇక్కడ
అక్కడ ఉన్న రీతిలో, క్రిస్మస్ రీతిలో 4 వారాలకి సూచనగా సిద్ధపాటుకి 4 క్రొవ్వొత్తులతో పాటు మధ్యలో క్రీస్తు ప్రభువుకి సూచనగా తెల్ల క్రొవ్వొత్తి ఉంది. అయితే 3 ఊదా రంగు క్రొవ్వొత్తులు ఉన్నప్పటికీ కూడా ఒకటి మాత్రం అక్కడ పింక్ రంగులో, అంటే గులాబీ రంగులో ఉంది. అదేవిధంగా ఈరోజు గురువు కూడా గులాబీ వస్త్రాన్ని ధరిస్తారు. ఒకవేళ మీ చర్చిలో గనక గులాబీ వస్త్రం లేకపోతే ఎవరైనా ఇవ్వండి. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ఏమిటంటే ఆగమన కాలం ఒక విధంగా పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ యేసు ప్రభు రాక కోసం సిద్ధమవుతూ ఉన్న సమయము. కానీ ఈ పశ్చాత్తాపము, ఈ సిద్ధపాటు అంతా కూడా క్రీస్తు రాక కోసం. అది ఆనందముతో కూడిన రాక. క్రీస్తు రాక ఆనందము మనకు కలిగించాలి. నీ జీవితంలో క్రీస్తు ఆనందం ఉన్నదా? నీకు విచారము ఉన్నట్లయితే క్రీస్తు ఆనందములో నీలో లేనట్లే. అందుకే ఈరోజు మొదటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, మొదటి పట్టణము నుంచి తీసుకున్నది జెఫానియా గ్రంథము. జెఫానియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవునికి దూరంగా వెళ్ళిన వారు విగత జీవులుగా బ్రతికేవారు. అంటే ఆనందం ఎప్పుడు ఉండదు అంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు. కాబట్టి క్రీస్తు రాకతోటి మనము దేవునికి దగ్గరయ్యాము. ఆయన మనుష్యావతారంతోటి మనల్ని దేవుని బిడ్డలుగా చేర్చాడు. అందుకే ఇప్పుడు ఆగమన కాలము అంటే దేవునికి దగ్గరయ్యే సమయము. అందుకే అంటాడు, ప్రభు రాకతోటి విజయోత్సవ దినాన్ని మనం ప్రకటించుకుంటాము అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. క్రైస్తవులకి ఆనందం ఉండాలి. ఆ ఆనందం నీలో ఉందా? ఒకవేళ అది లోపిస్తే కేవలం ఇతర మతాల్లాగా మన దేవుడు కూడా ఒక దేవుడుగా అనుకుంటే అది చాలా పొరపాటు. నీలో ఆ ఆనందం కనపడాలి. ఎప్పుడు ఉంటుంది ఆ ఆనందము? ఏం చేస్తే క్రీస్తుకు దగ్గరవుతావు? ఈరోజు మనకి 3వ పట్టణంలో యోహాను బోధించిన తరువాత ప్రజలు వచ్చి ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారు? మేము ఏమి చేయాలి? మేమేమి చేయాలి? ఆ ప్రశ్నలోనే ఉంది వాళ్ళ తాపత్రయము. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు వారి జీవితాల్లో. వాళ్ళు మార్గాన్ని వెతుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఆగమన కాలంలో నీవు నేను కూడా మార్పు కోరుకోవాలి. మనం కూడా మన మార్గాన్ని వెతకాలి. క్రీస్తే మన మార్గము. ఆయన మార్గంలో ఉన్నామా అని మనం చూసుకోవాలి. మనలో మార్పు, ఎలాంటి మార్పు రావాలని మనం అడగాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాన్ అంటున్నాడు, తపస్సు చేయడానికి, ధ్యానము చేయడానికి ఎడారికి రమ్మనమని అడగడం లేదు, లేదా ఇంకొక కొత్త ఆజ్ఞ ఇవ్వడం లేదు. చాలా సింపుల్గా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? అవసరంలో ఉన్న వారిని ఆదుకోండి. క్రీస్తుకు దగ్గరగా రావడం అంటే అవసరం ఉన్న వారిని ఆదుకోవడం. అదే మెస్సియా రాకకు ఎదురు చూడడం. నేను చిన్నప్పుడు చదువుకున్న కథల్లో రష్యన్ రైటర్ ఒక ఆయన లియో టాల్స్టాయ్ రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తూ ఉంటాడు? క్రీస్తు ప్రభు రాక గురించి రాస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన కథలో. ఆ రోజు ప్రభు వస్తాడని ఎదురు చూశాడు, కానీ చాలామంది వచ్చిపోయారు ఆయన దగ్గరికి. ఆయన చాలామందికి సహాయం చేశాడు. ఆ రోజంతా కూడా సాయంత్రం దాకా చూశాడు, ప్రభువు రాలేదు. అప్పుడు ఒక స్వరం వినిపించింది, ఇదిగో నేను వీళ్ళందరి రూపంలో నేను నీ దగ్గరికి వచ్చాను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభువు ఏ అత్యల్పులలో ఏ ఒక్కనికి నీవు సహాయం చేసినా అది నాకు చేసినట్లే, అది నేను స్వీకరిస్తున్నానని చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యోహాను అంటాడు, 2 అంగీలు ఉన్నవాడు లేని వానికి ఒకటి ఇవ్వమంటున్నాడు, ఆహారం కూడా అలానే చేయమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న, ఇతర అవసరాల గురించి నీకు తెలుసా? నీ అవసరాలు నీకు బాగా తెలుసు. నీకు ఇది కావాలి, నీకు అది కావాలి, నీకు బట్టలు కావాలి, నీకు సౌకర్యం కావాలి, తిండి కావాలి. కానీ ఇతరుల అవసరాలు నీకు తెలుసా? నీ భార్య అవసరం నీకు తెలుసా? నీ బిడ్డ అవసరం నీకు తెలుసా? నీ భర్త అవసరం నీకు తెలుసా? నీ ప్రజల అవసరం నీకు తెలుసా? అందుకే మనం ప్రశ్నించుకోవాలి, నా నుండి దేవుడు ఈ ఆగమన కాలంలో ఏమి కోరుతున్నాడు?
దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడు? ఒక క్రైస్తవ సభ్యునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఒక భర్తగా నీ నుండి ఏమి కోరుతున్నాడు దేవుడు? ఒక భార్యగా నీ నుండి ఏమి కోరుతున్నాడు దేవుడు? తల్లిదండ్రులుగా మీ నుండి ఏమి కోరుతున్నాడు దేవుడు? బిడ్డలుగా మీ నుండి ఏమి కోరుతున్నాడు దేవుడు? నాయకుడిగా, ఒక గురువుగా నా విషయంలో దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడు? ఈ ప్రశ్నకు మనం సమాధానం సిద్ధమవ్వాలి ప్రియులారా. చాలామంది అనుకుంటారు అప్పుడప్పుడు సహాయం చేస్తే సరిపోతుంది, అప్పుడప్పుడు ఉదారంగా ఉంటే సరిపోతుందా? క్రిస్మస్ పండగ మాత్రం మీ ఆవిడని చూసుకుంటే సరిపోతుందా? మీ బిడ్డల్ని పండగలప్పుడు సంకలెక్కించుకుంటే సరిపోతుందా? కాదు. అనుదినము ఇతరులతో నీ జీవితాన్ని పంచుకోవాలంటున్నాడు ప్రభువు. సమాజంలో ముఖ్యంగా విడిచిపెట్టబడిన వారిని, వెనకబడ్డ వారిని పట్టించుకోవాలి. ఒంటరితనంలో మరుగుతున్న వారిని, నీ తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, నీ చుట్టుపక్కల కావచ్చు, అంతేకాదు నీకంటే వెనకబడిన నీ తమ్ముడు కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ అన్న కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు చెప్పే మాట ఏంటంటే స్వార్థపూరితమైన జీవితము అత్యంత ప్రమాదకరం. స్వార్థపూరితమైన జీవితము అత్యంత ప్రమాదకరం. ఈరోజు దేవుడికి కావలసింది పట్టించుకునే కుటుంబాలు కావాలి. బాధ్యతలు లేని భార్యాభర్తలు అవసరం లేదు, బాధ్యతలు లేని తల్లిదండ్రులు అసలే అవసరం లేదు, పట్టించుకునే వాళ్ళు కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక నూతన వరవడి మన మధ్య చోటు చేసుకుంటూ ఉంది. ఏమిటా నూతన వరవడి? దుబారా ఖర్చులు. చూసారా, ఈ మధ్య కోట్లాది రూపాయలతో పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య చాలా పెళ్లిళ్ళు జరిగినాయి బాలీవుడ్లో. ఆ బాలీవుడ్లో జరిగిన పెళ్లిళ్ళకి కోట్ల రూపాయలు తృణపాయంగా ఖర్చు చేశారు. ఈ మధ్య సినిమా తారలు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇన్విటేషన్ 75 లక్షల రూపాయలు అంటాడు ఒక ఆయన. ఇన్విటేషనే. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య ఏదో పెళ్ళి వస్తుంది అనుకుంటాను. మరి ఈ విధంగా వ్యాపారులు, కేవలం స్టార్స్ మాత్రమే కాదు, వ్యాపారులు కూడా అలానే ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇంకా సంపాదించిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా దీనికి బలి అవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇల్లు కట్టడం లేదు, మ్యాన్షన్స్ కడుతూ ఉన్నారు. ఈరోజు అతి ఖరీదైన కారులు, ఆ మధ్య నేను అమెరికా వెళ్ళినప్పుడు అతి ఖరీదైన కారులు కొంటూ ఉన్నారు మన వాళ్ళు కూడా. అట్లాగానే విలాసమైన వస్తువులు, విలాసమైన భవంతులు. ఈ మధ్య నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, 100 కోట్ల రూపాయలంట ఖర్చు పెట్టింది. అయితే అక్కడ రాని వాళ్ళు లేరు, అంతా వచ్చిన వాళ్ళే, పెద్ద పెద్ద వాళ్ళు, సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ, అన్ని పార్టీలు, అన్ని వాళ్ళు వచ్చారు. అయితే నాకైతే అక్కడ కంఫర్టబుల్గా అనిపించలేదు, అక్కడ హోమ్లీ అనిపించలేదు. 300 స్టాల్స్ పెట్టారు ఫుడ్స్కి. ఏమి తినబుద్ధి అయిద్దండి? శుభ్రంగా ఒక కూర చేసుకుంటే హాయిగా తినబుద్ధి అయింది. కానీ అక్కడంతా కూడా ఒంటరితనంగా అనిపించింది. ఫెల్ట్ లోన్లీ, ఫెల్ట్ నాట్ ఎట్ హోమ్. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇది అందరిలో కూడా ఎక్కువైపోతూ ఉంది. ఎందుకనో తెలుసా ఈ భావన? ఎందుకనంటే తోటి వారిని తోడేళ్లుగా, పోటీదారులుగా భావించడం వల్ల ఏమనిపిస్తుంది? వారికంటే నేను ఎక్కువగా ఉండాలి, మిగతా వాళ్ళకంటే మిగులుగా ఉండాలి అనే తాపత్రయం. అంతస్తులో, స్టేటస్లో, అదేవిధంగా జీవిత విధానం, అదేవిధంగా ప్రయాణం చేసే విధానం, 10 మందికి కనపడేటట్లుగా ఖర్చు చేయడం. ఇంకొంతమంది అయితే, ఆడవాళ్ళు అయితే నగలు, మరి అది కేజీలు బంగారం, బరువు ఎట్లా మోస్తారో తెలియదు కానీ కేజీలు కేజీలు, ఒక్కొక్క చీర, ఎంతో ఖరీదైన వస్త్రాలు, ఇవన్నీ కూడా మరి మనం చూసినట్లయితే ఖరీదైన భవంతులు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆమోసు ప్రవక్త 4వ అధ్యాయం 1-3 వచనాలు ఏమంటున్నాడంటే చాలా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళ గురించి. ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారంటే తిండిపోతుల్ని చూస్తూ, భోగల ఆలోచనని ఉద్దేశించి, ఇంకా ఈ ఆడవాళ్ళు నచ్చండి వాళ్ళని అంటున్నాడు భాషాను గోవుల వలె అని సంబోధిస్తూ ఉన్నాడు ఆమోసు ప్రవక్త. ఒకసారి ఊహించండి, దేవునికి ఇష్టము లేదు, ఇది జుగుప్సాకరము, ఇది చాలా జుగుప్సాకరము.
చాలామంది అనుకుంటారు వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారని. కాదు, నీకు ఉంది కాబట్టి నేను ఎంతైనా ఖర్చు పెడతాను. ఇది నీది కాదు. ప్రభు అంటున్నాడు, ఈరోజే నీ ప్రాణం తీసుకెళ్తాను, ఏం చేస్తావు? కాబట్టి ఈ కేవలం నీకు వాడుకోవడానికి, దీన్ని పెంచడానికి, వినియోగించడానికి, 10 మందికి ఉపయోగపడడానికి నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటంటే నీకోసమని కాదు, 10 మంది కోసమని దేవుడు ఇచ్చిన తెలివితేటలు. నీవు కేవలం నిర్వాహకుడు మాత్రమే. యు ఆర్ ఓన్లీ స్టూవర్డ్, యు ఆర్ నాట్ ద ఓనర్. నువ్వు యజమానివి కాదు, నువ్వు కేవలం నిర్వాహకుడు మాత్రమే. అది నీ డబ్బు కాదు. అందుకే ప్రభు అంటాడు, అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోమంటూ అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, రోములో పలాజోస్ పేదే అనే ఒక చోట ఇలా వ్రాసి ఉంది, ఈ ప్రపంచంలో గొప్పతనం అంతా ఒక మిథ్యాట, ఒక భ్రమ. ద వరల్డ్స్ గ్రాండియర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇల్యూజన్. నిజమైన గొప్పతనం ఏంటంటే యోహానులాగా వినయము కలిగి జీవించడం. ప్రియులారా, అందుకే అంతమంది చక్రవర్తులు ఉండగా, అన్నా కైఫాలు ఉండగా దేవుని వాక్కు ఎక్కడికి వచ్చిందండి? ఎడారిలో అనామకుడైన జకరియా కుమారుడైన యోహాను దగ్గరకు వచ్చింది. కాబట్టి నిజమైన గొప్పతనం అది అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు బిల్ గేట్స్ ఉన్నాడు, డబ్బులు ఆయన వాడుకుంటున్నాడా? తింటున్నాడా? వారన్ బఫెట్ మామూలుగా సాదా సేదా అలానే. కానీ మనం మాత్రం డబ్బులు రాగానే మిడిమిడి మేళం. ప్రియ సహోదరి సహోదరులారా, స్వార్థపూరిత జీవితం క్షణికమైన ఆనందం ఇస్తుంది, కానీ చివరి వరకు ఉండే ఆనందాన్ని ఇవ్వలేదు. పై పైన అనిపిస్తూ ఉంది సంతోషం, కానీ నిజంగా సంతోషం. మెటీరియలిజం, తినుము త్రాగుము సుఖించుమన్న ఫిలాసఫీ మన ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంది. ఇది కాదు మన అస్తిత్వము. మన అస్తిత్వం దేవుని యొక్క ఆత్మ, దేవుని బిడ్డగా బతకడం, దేవుని బిడ్డగా జీవించడం. పునీత ఫ్రాన్సిస్ అంటున్నాడు, లార్డ్ మేక్ us ఛానల్స్ ఆఫ్ యువర్ గ్రేస్, పీస్. నీ శాంతి సాధనాలుగా మమ్మ మలచము ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవ్వడంలోనే మనకు నిజమైన సంపద, నిజమైన ఆనందం. పరులకు సాయం పట్టినప్పుడే నిజమైన ఆనందం. ఆనందంగా జీవించాలంటున్నాడు గౌదేతి సండేలో. అయితే ఎందుకు, ఎలా? ఇతరులకు ఇవ్వడంలో, పొందడంలో కాదు ఆనందం. ఎప్పుడైతే నీకు ఇది ఉంటుందో, ఈ ప్రేమ, అంకిత భావం. అందుకే పునీత అగస్తిన్ అంటాడు, లవ్ అండ్ డూ వాట్ యు లైక్. ప్రేమించి ఏదైనా చేయమంటాడు. నీ భార్యను ప్రేమించి నువ్వు ఏదైనా చేస్తావా? నీ బిడ్డలను ప్రేమించి నువ్వు ఏదైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తావా? లేదు. ఈ అంకిత భావం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు నీవు తప్పు చేయలేవు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మదర్ తెరెసా అంటుంది, సేవ ఫలమే సంతోషము, ఆనందము. ప్రియ సహోదరి సహోదరులారా, క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1829 నంబర్లో ఉంటుంది, పరుల సేవ మన ప్రధాన బాధ్యత. ఎప్పుడైతే ఇది ఉంటుందో ఇతరులపై దయా కనికరం మనం చూపుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. పునీత పౌలు అంటున్నాడు చివరిగా 2వ పట్టణంలో ఈరోజు, విచారించవద్దు. ఎందుకో తెలుసా? సంతోషించండి. ఎందుకు? మనం దేవునికి చెందిన వాళ్ళం కాబట్టి విచారం మనకొద్దు. దేవుడికి చెందిన వాళ్ళం, అంతా కూడా మంచి జరుగుతుంది. దేవుని ప్రేమించే వారికి అంతా మంచి జరుగును. రక్షించబడిన వారము, పవిత్రపరచబడ్డ వారము, ఒకరోజు దేవుణ్ణి ముఖాముఖిగా చూసే మనకి భయం ఏంటి, విచారం ఏంటి? అది ఏ సమయమైనా కానీ ఈ సంవత్సరంలో విచారంగా ఉండకుండా ఉండాలంటే ఈ సంవత్సరంలో దేవునికి కృతజ్ఞతలు చెప్దాం. నాకు చాలామంది సహాయం చేశారు పిల్లారా. ఈరోజు మనం గమనించినట్లయితే నా జీవితంలో ముఖ్యంగా ఈ డిస్ట్రిబ్యూషన్ విషయం అనుకునేవాడిని ఎవరు, కానీ సహాయం చేశారు. చాలామంది సహాయం చేశారు. డిస్ట్రిబ్యూషన్ తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి. మనకు తెలియకుండా ఎంతోమంది సహాయంతో ఈ దివ్యవాణి ఏర్పాటైంది. కాబట్టి దేవుడు డైరెక్ట్గా నీకు సహాయం చేయడు, ఎంతోమంది మంచి వాళ్ళ ద్వారా సేవ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు నీ కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు నీకు అనేక మంది ద్వారా చేసిన మేలులకు గాను దేవుని కృతజ్ఞత చెల్లించు. ఆనందముతో, విచారము లేకుండా, స్వార్థపూరిత జీవితం లేకుండా ఇతరులకి ఉన్నదానిలో సహాయం చేస్తూ మనం జీవించుదాం. ఆ ప్రభు యొక్క ఆనందములో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మరియు నామధేయుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంతియు పిలాతు అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కృపను కాచుచున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను వారసుల సంబంధ ప్రాయశ్చిత్తును పాపముల మన్నించుచున్నాను. శరీరమును తాను విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఆనాడు జఫానియా ద్వారా ప్రవచనం పలికావు ప్రభు, ఆమోసు ద్వారా గద్దించావు తండ్రి. ఈరోజు ప్రభువా పౌలు ద్వారా మాకు చక్కని సందేశాన్ని అందించావు. మరి మీరు ఎన్నుకున్న మా కోసం నియమించిన మా ఫ్రాన్సిస్ జగద్గురు పోపు గారిని, మా పీఠాధిపతులను గురువులను ప్రత్యేకంగా దీవించండి. వారు చెప్పే బోధల ద్వారా ప్రభువా మాలో తండ్రి నీ మార్గాన్ని చూపించే భాగ్యం మేమేమి చేయవలేను అని ప్రజలు అడిగారు ప్రభువా. ఇదిగో ఈరోజు గురువులందరూ కూడా దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడో మమ్మల్ని వారు తెలియచేసే విధంగా వారి బోధనల ద్వారా, వారి సుమాతృక ద్వారా ఆశీర్వదించి నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈరోజు స్వార్థంగా జీవిస్తూ ఉన్నాం. నీవు నిరూపించావు నాయన, పరుల కోసం బ్రతకడాన్ని, పరుల కోసం మరణించడం కోసం వచ్చావు ఈ లోకానికి. దానిలో ఆనందం, దానిలోనే పరమానందం ఉందని తెలియచేశావు ప్రభు. ఈరోజు మేము ఆనందపడేది నీవు మా కోసం మరణించావని మమ్మల్ని జీవింప చేయడానికి. అది సత్యము ప్రభు, సత్యము మమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది నాయన. ఈరోజు ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆయన కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. స్వార్థం కోసం కాక, తమ కోసమే కాక ఒకరి కోసం ఒకరు జీవించే భార్యాభర్తలుగా ఆశీర్వదించండి ప్రభు. బాధ్యత లేని కుటుంబాలుగా జీవించకుండా ప్రభు, బాధ్యత కలిగిన తల్లి తండ్రిగా, భార్య భర్తగా వారిని ఆశీర్వదించండి ప్రభు. ప్రభువా వారి కుటుంబాలకు అంకితమై ప్రభువ ప్రేమించి ఏదైనా చేయమని పునీత అగస్త్య చెప్పాడు ప్రభు. అలాగానే ప్రేమించి అంకిత భావంతో కుటుంబాలని చూసుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మేము ప్రభు ఆనాడు కాయిను చెప్పారు తండ్రి, నీ తమ్ముడు ఎక్కడా అని. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు ప్రభు, నీ సహోదరుడు ఎక్కడా, నీ సహోదరి ఎక్కడా. ఒకసారి ప్రభు మమ్మల్ని మేము పఠించుకునే బిడ్డలుగా, పఠించుకునే మనస్తత్వాన్ని మాలో కలుగు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, మా కోసం మేము జీవించక మీ సువార్త సేవను అందరికీ అందించాలన్న ఆకాంక్షతో ప్రభు ఉదారంగా ముందుకు వచ్చిన దాతలందరినీ దీవించండి. వారి జీవితాల్లో ప్రభు వారు ఇచ్చిన ఉదారతను బట్టి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచేయండి ఆయన. ఈరోజు దివ్యవాణి టీవీని ఎంతోమంది వీక్షిస్తున్నారు, కానీ అందరూ కూడా దివ్యవాణికి ఇవ్వలేకపోతున్నారు. ఇచ్చే మనసు లేకుండా ఉంది నాయన. ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా వారికి మనసును కలుగచేయండి ఆయన. ప్రతి ఒక్కరు ప్రభు 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చే శక్తిని వారికి దయచేయండి ఆయన. ఇంకా ప్రభు ఇచ్చిన వారిని ఆశీర్వదించిన ఆయన, ఇవ్వడంలోనే ఆనందం అని చెప్పి ఉన్నావు ప్రభు. ఇదిగో తండ్రి, మీ యొక్క సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని, మరి వారి జీవితాల్లో మీ శాంతిని సమాధానాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన మనవులని ఆ ప్రభువుకి విన్నవించుకుందాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం, పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతిపాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము మీ శక్తి వలన మాలో పరిపూర్తి యగునట్లు కరుణించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమన దిన రూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచును. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమునలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బాల అగ్రపీఠ అధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును.
వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి అయిన మరియమాతతోనూ, ఆమె భర్త నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్యజములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, విచారము వద్దు అంటున్నాడు. ఆనందపడు, మహానందపడు అంటున్నాడు. క్రీస్తు ప్రభు నీ కోసం జన్మించాడు ఈ లోకాన మనుష్యుడిగా. క్రీస్తు ప్రభు నీ కోసము మరణించాడు నువ్వు రక్షించబడాలని, నువ్వు ఆనందంతో ఉండాలని, ఆయనతో ఉండాలని. మరి ఆ దేవుణ్ణి ముఖాముఖిగా ఒక రోజున మనం చూడబోతూ ఉన్నాం. ఆ దేవుణ్ణి ఇప్పుడు తరించబోతూ ఉన్నాం. మన ఆత్మలో ఆయన తన ఆత్మ, దైవత్వము, శరీర రక్తాలతో మనలోనికి వేంచేయబోతూ ఉన్న ఈ సమయంలో మరి ఆనందం కాకపోతే ఇంకేంటి? ఆయన యందు నేను ఏదైనా చేయగలుగుతానని పౌలు చెప్పిన మాట, నాకు సమస్తము ఆయన యందు సాధ్యమే అన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, 2 చేతులు పైకెత్తి ఈ దివ్య బలి పూజను చూస్తూ ఉండగా, క్రీస్తు ప్రభు క్రిస్మస్ రాకదాకా కాదు, ఇప్పుడే ఈ సమయంలో దేవుడు నీ దగ్గరికి, నీ జీవితంలోనికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అది నీ ఏ విచారమైనా కానీ, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ పాపమైనా ప్రభువుకు సమర్పించు. రెండవదిగా, ఈరోజు నీలో స్వార్థం ఉన్నట్లయితే స్వార్థానికి స్వస్తి చెప్పే శక్తిని, ధైర్యాన్ని దయచేయమని ప్రభువుని అడుగు. పరుల కోసం జీవించే జీవితాన్ని దయచేయమని అడుగు. నీ కుటుంబం కోసం బ్రతికే జీవితాన్ని దయచేయమని అడుగు. ఒకరి కోసం ఒకరు బ్రతికే జీవితం కోసం మీ ఇంటిలో ఒకవేళ అలాంటి శాంతి సమాధానం లేనట్లయితే, అలాంటి పంచుకునే మనస్తత్వం లేనట్లయితే, ఇచ్చే మనస్తత్వం లేనట్లయితే ఇచ్చే మనస్తత్వాన్ని దయచేయమని 2 చేతులు పైకెత్తి ప్రభుని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలను పరిహరించేది ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పొలబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమాపం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నేను పరవశించువేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని యొక్క ఆశీస్సుల కోసం శరముల వంచి ప్రార్థించండి. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడును దయామయుడునైన సర్వేశ్వరుని సుతుని ప్రథమాగమమును మీరు విశ్వసించుచున్నారు. అతని పునరాగము కొరకు నిరీక్షించుచున్నారు. అతని ఆగమనము మీ జీవితములను వెలుగుతో నింపి పవిత్రమునచ్చునుగాక. సర్వేశ్వరుడు మీకు గట్టి విశ్వాసమును, ఆనందమయమైన నమ్మకాన్ని, క్రియాశీలము గల దైవ ప్రేమను దండిగా వసగునుగాక. మన రక్షకుని మనుష్య అవతారాన్ని గూర్చి ఆనందించు మిమ్ములను అతడు మహిమతో మరలా వేంచేసినప్పుడు నిత్య జీవపు వరములతో నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా. రానయ్యున్నాడు
ఎగసి పాడుమా హృదయమా, ఎగసి పాడుమా హల్లెలూయా, యేసునకు హల్లెలూయా. హోసానా, యేసునకు హోసానా, హల్లెలూయా, యేసునకు హల్లెలూయా.